చూడు సూపర్. రేయ్ డ్యూటీలు మారారా? ఎప్పుడన్నా క్లాష్ వస్తే పనికి వస్తారని నేర్పిస్తున్నా. బాగా నేర్పించు. వచ్చే నెల నుంచి వద్దులే. రేయ్ ఇలా ఖాళీ కూర్చుని ఫెయిల్ చూసుకోపోతే ఏదైనా పాట ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా. అది కాదు సన్నాయి గడేడి ఆ కొట్టు కిట్టవన్నిటికి వెళ్ళాడండి. మేడం ముఖ్యంగా కాదు, వాళ్ళ పాము దూరిందట పట్టుకోవడానికి వెళ్ళాడు. వీడికి సైడ్ బిజినెస్ ఎక్కువైపోయినాయి. నాగస్వరం ఊదేవాడిని తీసుకొచ్చి నాగస్వరం ఊదిస్తే ఇలాగా ఉంటది మరి. సత్యబాబు దా సత్యబాబు చెయ్యి ఒప్పుకుంటావు, టీ చెప్పు. అట్నుంచే కదా వచ్చావు, తాగి రావచ్చుగా. రే గఫరు 1/2 టీ. ఏంటి లెక్కలు చూస్తున్నావు? వడ్డీయా? మా ఆవిడ తెచ్చే అసలు. ఆవిడెవరు? ఆ పార్లర్ అమ్మాయి. ఆ పిల్ల అట్టనే చేసిందా? అవును, అందానికి అందం, సంపాదనకు సంపాదన. అమ్మాయి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా? ఎంత? 5,000. ఓ, ఆ సైడ్ బిజినెస్ కూడా చేస్తుందా? ఆ టైప్ సంపాదన కాదు, పార్లర్ మీద సంపాదిస్తుంది. మరి కట్నం అది పైసా తీసుకోదలుచుకోలేదు. తాజ్ మహల్ ని ఇలియానా కట్టించిందంటే నమ్ముతా. చార్మినార్ ని చార్మి కట్టించిందంటే నమ్ముతా. హుస్సేన్ సాగర్ ని కోవేశ్వర దగ్గరుండి తవ్వించిందంటే నమ్ముతా. నువ్వు కట్నం తీసుకోనంటే నేను నమ్మనుగాక నమ్మను. ఐ కెన్ నాట్ బిలీవ్. దానికో లెక్క ఉంది. ఏంటా లెక్క? అమ్మాయి రోజు సంపాదన 5,000, నెలకి 1,50,000, సంవత్సరానికి 18 లక్షలు. తను యావరేజ్ గా ఓ 30 సంవత్సరాలు ఇదే పనిచేస్తుంది అనుకో, 5,40,00,000. ఇది అసలు. ఇక సంవత్సరానికి వచ్చిన 18 లక్షలని తక్కువలో తక్కువ 10 రూపాయలు వడ్డీకి ఇచ్చిన నెలకి 1,80,000, సంవత్సరానికి 21,60,000, 30 సంవత్సరాలకి. ఒరే ఒరే, నీ లెక్కల్ని ముక్కలు చేసి కుక్కలకయ్యా. ఎంత దూరం ఆలోచించావురా? మా అత్తిలి సత్యబాబు LKG తక్కువ డేటి. నిన్ను చేసుకోవడానికి అమ్మాయి ఒప్పుకుందా మరి? ఫ్రెష్ గా దున్నిన పొలం నుంచి అన్నం వచ్చేస్తుందా? నీ లెట్టలు దమ్ము చేయాలి, నాట్లేయాలి, కలుపు తీయాలి, పురుగులు పడితే కూల్ డ్రింక్ చల్లాలి, పండాలి, కొయ్యాలి, కుప్పు నూర్చాలి, ఆ తర్వాత ఆడించి బియ్యం ఎసట్లు వేస్తే అప్పుడు వస్తుంది అన్నం. అంటే ఇక నుంచి అమ్మాయిని దున్నేసి కాసులు పంట పండిస్తావు అన్నమాట. సరే, ప్రొసీడ్.